బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనం ఇప్పుడు కటింగ్కి మార్కింగ్ చేసుకుంటున్నాం అండి. బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ మార్కింగ్స్ అనేవి నేను మెజర్మెంట్స్ అనేవి రాసి పెట్టుకున్నాను. బ్లౌజ్ లెంగ్త్ 14.5, సో దానికి 1 ఇంచ్ స్టిచ్ మార్జిన్ యాడ్ చేసి 15.5కి మార్క్ చేసుకున్నానండి. అలానే షోల్డర్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా అడిగారు, సో దానికి నేను 6.5 తీసుకున్నాను. జనరల్గా అయితే 5.5, 2.5 నెక్, 3 ఇంచెస్ షోల్డర్ పట్టి. వీళ్ళకి ఏంటంటే 3 ఇంచెస్ నెక్, 3.5 షోల్డర్ పట్టి తీసుకున్నాను. సో దానిని బట్టే మనం 6.5 తీసుకునేటప్పుడు 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ లైన్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ లైన్ మీద వచ్చేసి అప్పర్ చెస్ట్ వాల్యూ అండ్ ఖర్చు పెట్టాను. అలానే కింద వచ్చేసి మనకి లోవర్ చెస్ట్ వాల్యూ అండ్ ఖర్చు, అండ్ లోవర్ చెస్ట్ వాల్యూ మార్క్ చేసేటప్పుడు 1 ఇంచ్ అనేది మనం డాట్కి ఎక్స్ట్రా తీసుకుంటాం. అలానే ఇక్కడ చూడండి, నేను ఆర్మ్ హోల్ అనేది ఎక్కడా కూడా నేను మెజర్ చేసి టేప్తో మెజర్ చేసి మార్కింగ్ వేయట్లేదండి. మనం అప్పర్ చెస్ట్ వాల్యూ షోల్డర్ లైన్ని బట్టే మనకి ఆర్మ్ హోల్ అనేది వస్తుంది. ఆర్మ్ హోల్ అనేది 8.5 ప్లస్ హాఫ్ ఇంచ్ రావాలి, కరెక్ట్గానే వచ్చిందండి. ఇక్కడ మనకు వచ్చేసి షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయి అనే కంప్లైంట్ వస్తుంటుంది కదండి ఎక్కువసార్లు. ఆ షోల్డర్స్ డ్రాప్ అయ్యే కంప్లైంట్ రాకుండా నెక్ వైపు ఒక 1/4 ఇంచు కిందకి పెట్టుకొని క్రాస్గా అట్లా కట్ చేసుకుంటే కనుక మనకి షోల్డర్స్ డ్రాప్ అవ్వడం అనేది ఉండదండి. మనకి నీట్గా కూర్చుంటుంది. చాలామంది షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయని డోరీలు పెట్టమంటారు. డోరీలు పెట్టే అవసరం లేకుండా కూడా నీట్గానే ఉంటుందండి. ఇంకా మనకి వచ్చేసి 1 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి డాట్ కోసం. ఆ డాట్ ఎక్కడ పెట్టాలి అంటే ఫోల్డింగ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. హైట్ కూడా 4 ఇంచెస్ మార్క్ చేసి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే అది మనకి డాట్ అండి. మనకి మార్కింగ్స్ అన్నీ సింగిల్ సైడే వస్తాయి కాబట్టి మనము ఈ వీలర్ వాడితే బోత్ సైడ్స్ పడతాయండి. థ్యాంక్ యూ.